ఆంధ్రప్రదేశ్లో 2024లో కూటమి ప్రభుత్వం గెలవడానికి ముఖ్యమైనటువంటి హామీ వాళ్ళు ఇచ్చినటువంటిది ఆడబిడ్డ నిధి అనేటువంటిది. ఆ ఆడబిడ్డ నిధి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గల ప్రతి మహిళకు నెలకు 1500 రూపాయలు మీ అకౌంట్లలో జమ చేస్తాం. నమ్మండి, ఇది బాబు షూరిటీ, భవిష్యత్తు గ్యారంటీ అనేటువంటి నినాదంతో చాలా బలంగా చెప్పారు. ఓన్లీ చంద్రబాబు నాయుడు గారే కాదు, కూటమిలో ఉన్నటువంటి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఎక్కడ పోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి అద్భుత ఆలోచన, అసలు ఆడబిడ్డలకు ఒక నిధి అనేది రావాలనేటువంటి ఆలోచన ఈ భూమి మీద చంద్రబాబు నాయుడు గారికి తప్పక ఎవరికి రాలేదు. కాబట్టి అది మేము అమలు చేస్తాం. అమలు చేయడం కూడా అప్పులు గిప్పులు ఏం తేము, సంపదను సృష్టిస్తే అమలు చేస్తామన్నారు. దానికి బీజేపీలు కూడా ఒకవేళ కేంద్ర స్థాయిలో కొందరు ఆ మేనిఫెస్టో ముట్టుకోకపోయినా ఇక లోకల్గా ఉన్నటువంటి లీడర్ వత్తాసు పలికిన అంటే టోటల్గా ఈ రాష్ట్రంలో ఎన్నికల్లో ప్రభావితమైనటువంటి ఓటు శాతం ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ముఖ్యమైనటువంటి హామీ అది. వాస్తవంగా ఇంట్లో మహిళలు చెప్తే చాలా వరకు మగవాళ్ళు వింటరు, సరే కొన్ని విషయాలు విభేదించిన చాలా వరకు వింటరు. అదిగాక అందరికీ లబ్ధి జరుగుతుందంటే, ఇంట్లో ఎంతమంది ఆడబిడ్డలు ఉంటే అంతమందికి లబ్ధి చేకూరుతుందంటే ఎవరైనా కూడా కొంచెం సరే పార్టీ పరంగా ఉన్నా కూడా కొందరు ఆలోచించే అవకాశం ఉంది. అలాంటి పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సంవత్సరం రోజులు వాళ్ళ ఏడాది పూర్తయినటువంటి సందర్భంలో వాళ్ళ ఉండవల్లి నివాసంలో ప్రెస్ మీట్ పెట్టి ఆ పక్కన వాళ్ళ తనయుడు రెడ్ బుక్ రాజ్యాంగ నిర్మాత విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారిని కూర్చోబెట్టుకొని సరే వాళ్ళు చేసిన ఆ రెండు అంటే ఈ యొక్క పింఛన్ల పెంపు, గ్యాస్ బండలు ఏ విధంగా అమలు చేసినాం, ఇంకా ఈ రోజు నుంచి ఏం చేయబోతున్నాం, తల్లికి వందనం ఒకటి అమలు చేయబోతున్నాం. సరే తల్లికి వందనం గురించి మనం మాట్లాడదాం, ఎందుకంటే దానికి వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కలు వాళ్ళు చెప్తున్న దానికి చాలా వేరియేషన్ ఉంది. పూర్తి డేటా వచ్చిన తర్వాత దాని మీద ఒక సపరేట్ వీడియో చేద్దాం. ఇంకా ఏమేమి చేయబోయేది, ఇంకా ఏం మిగిలిన అన్నీ మాట్లాడుతూ ఆడబిడ్డ నిధిని P4కు అనుసంధానం చేస్తారంట. ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు P4 అనేటువంటి ఒక కొత్తది తీసుకొచ్చిండు. ఆయన దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంది, బాగా ఉన్నటువంటి వాళ్ళు అంటే ఆర్థికంగా బాగున్నటువంటి వాళ్ళు, బాగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు, చాలా పేదవాళ్లకు సహాయం చేసేటువంటి ఒక కార్యక్రమం P4. జనరల్గా ఈ P4లో పరిచయం చేస్తూ ఒక 4-5 జిల్లాల పర్యటన చేసిండు. ఆ P4 అనేది వాస్తవంగా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు, కేవలం ప్రభుత్వము అనుసంధానకర్తగా మాత్రమే ఉంటుంది. ఎవరికి, ఈ యొక్క పేదవాళ్లకు, ఈ ఎవరైతే సహాయం చేయాలనుకుంటున్నటువంటి వాళ్లకు మధ్యలో అనుసంధానంగా మాత్రం ప్రభుత్వం ఉంటుంది. సరే వాళ్ళు కొందరిని ఏదో అడాప్ట్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడేంత వరకు వాళ్ళకు వెన్నుగా దన్నుగా ఉంటూ చేస్తామన్నారు. ఒకవేళ జరిగితే మంచిదే, మనమేం విమర్శించాలని కూడా కాదు. అక్కడ ఎవరైతే సహాయం చేస్తారో ఆర్థికంగా వాళ్ళను మార్గదర్శకులని, ఎవరైతే సహాయం పొందుతున్నారో వాళ్ళు బంగారు కుటుంబం అని పేరు పెట్టిండ్రు. ఇది ఈ యొక్క ఆడబిడ్డ అనేది తీసుకుపోయి దాని లింక్ చేస్తున్నట్టు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు చెప్తుండ్రో, ఇది ఒక సంచలనమైనటువంటి మాట ఒక రకంగా చెప్పాలంటే. అసలు దాని యొక్క లబ్ధిదారుల ఎంపిక ఎట్లా, దీని లబ్ధిదారుల ఎంపిక ఎట్లా, మీరేం చెప్పారు సార్? ఎంతమంది ఆడబిడ్డలుంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు మధ్య గల వాళ్ళకి ఇస్తామని ఈరోజు P4కు అనుసంధానం చేస్తామంటారా? P4కు మీరు ఎంత చేయగలుగుతారు? మహా అంటే గట్టిగా మీరు చేసిన సంవత్సరానికి తీసుకుంటే ఒక 100 కుటుంబాల కంటే ఎక్కువ చేయలేరు. ఇది ఎంత అన్యాయం, పచ్చి మోసం, పచ్చి దగ. ఏడాది పాలనలో మీ పాలన గురించి మీరే గొప్పగా సుపరిపాలన, ఆ పాలన ఈ పాలన చెప్పుకుంటే, ఇదే రోజు సంవత్సరం కిందట ఏదైతే జరిగిందో అదే సంవత్సరం రోజులు తిరిగి పునరావృతమవుతున్నటువంటి రోజుల్లో ఆడబిడ్డలకు వెన్నుపోటు పొరిచిండు చంద్రబాబు నాయుడు గారు. వెన్నుపోటు పొరిచిండు 100% ఇది గట్టిగా బలంగా కూడా చెప్పగలుగుతాం. ఎంత మోసం అండి, ఇంత మోసం ఎక్కడన్నా ఉంటుందే? మీకు అనుకూలాన్ని బట్టి మీ ఇష్టం వచ్చినట్టు వాటి యొక్క రూపాలు మార్చుకుంటా పోతే చూస్తూ ఉండడానికి కొందరు అమాయకంగా ఉండొచ్చు, కానీ అందరూ అలా ఉంటారా? ఇదే మోసం అనండి. అందుకే కదా ఇటువైపు సంవత్సరం రోజుల్లో మీరు ఏడాదిలో సంబరాలు చేసుకుంటామని ఈరోజు సాయంత్రం ఏదో ఒక కార్యక్రమాన్ని పిలిపించిండ్రు. అటువైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక పుస్తకం విడుదల చేసిండ్రు. చూసిన ఇందాక సజ్జల రామకృష్ణారెడ్డి గారి ఆధ్వర్యంలో, జగన్ అంటే నమ్మకం, బాబు అంటే వెన్నుపోటు అని. ఇది వెన్నుపోటే కదా మరి. ఇప్పుడు మీరు ఇచ్చిన అర్రాకొరను ఘనంగా చెప్పుకుంటారు, మీరు శాత కానటువంటిది, చేయలేనటువంటి దాన్ని మాత్రం దాన్ని వేరే రూపంలోకి మార్చి దాన్ని
పక్కన పడేస్తున్నారు. అసలు అది అమలయ్యే అవకాశం ఉందే? ఈ రాష్ట్రంలో మీరు ముఖ్యంగా అధికారంలోకి రావడానికి 100% ఉపయోగపడిన పథకం ఆడబిడ్డ నిధి. ఆ ఆడబిడ్డ నిధి ఈరోజు ఆ నిధి లేదు అని చెప్పేదానికి కొంత ఇబ్బంది అని దాన్ని వేరే రూపం మార్చుతాము అంటున్నారే. పోనీ ఆ పీపోర్లు ఎంతమంది లబ్ధి చేకూరుతుంది? సంవత్సరం రోజులైంది కదా, పీపోర్ మూలంగా ఎంతమంది కుటుంబాలను ఉన్నటువంటి వాళ్ళు అడాప్ట్ చేసుకున్నారు? ఆ లెక్కలు చెప్పగలుగుతారా? ఇదేం మోసం సార్, ఇది మోసం కాదా? మీరు ఇచ్చే ఒకటి అర్ర వల్ల మీరు చేసిన ఈ మోసం వల్ల మీరు చేస్తున్న దానికి విలువ లేకుండా పోతుంది కదా. డైరెక్ట్ చెప్పండి, మేము చేయలేము, సర్దుబాటు కావట్లేదు, భవిష్యత్తులో ఏమైనా చేయగలిగే అవకాశం ఉంటే చేస్తాము, లేదంటే చేసే అవకాశం వెళ్ళి పూర్తి ఎత్తేస్తున్నామని ప్రజలకే డైరెక్ట్గా చెప్పండి. ఈ కుమ్మక్క రాజకీయాలు ఎందుకు? ఈ కుట్రలు ఎందుకు? ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడడం ఎందుకు? కొంచెం ఆలోచించుకోండి. ఎక్కడ సుపరిపాలన సార్? ప్రతి దాంట్లో ఇప్పుడు దాకా మీరు అమలు పరిచిన దాంట్లో కూడా చాలామంది సరే ఓకే రైట్ 4,000 పెన్షన్ అమలు చేస్తున్నారు. కానీ ఎంతమంది? సంవత్సరం రోజు 3 లక్షల మందిని తీసేసిండ్రు. గ్యాస్ బట్టు పాక్షికంగా ఇచ్చిండ్రు. మొదటి సంవత్సరం 3 ఇస్తామని ఒకటే ఇచ్చిండ్రు. ఇప్పుడు తల్లి వందనం గురించి పెద్ద గొప్పగా చెప్తుండ్రు కదా. అసలు ఎంతమంది లబ్ధిదారులు? సరే డేటా పూర్తిగా రావాలి, కానీ ప్రాథమికంగా మనం తెలిసిన దాని ప్రకారం 87 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే మీరు 67 లక్షల మందికి ఇస్తామని చెప్పి మీరు విడుదల చేసినటువంటి డబ్బులు కేవలం 54 లక్షల మంది సరిపోయేటువంటి డబ్బు మాత్రమే అది. అంటే మీరు విడుదల చేసిన దానికి మీరు చెప్తున్న సంఖ్యకే అక్కడ పొంతన లేదే. అసలైన లబ్ధిదారులు మీరు ఎంతమందిని పక్కన పెట్టేసిండ్రు? సరే దాన్ని పక్కన మళ్ళీ చూద్దాంలేండి. ఇదేంటండి, ఈరోజు సంబరాలు చేసుకుంటేనే అధికారికంగా రాష్ట్ర వేడుకగా ప్రకటించి పట్టపగలే మహిళలకు వెన్నుపోటు పొడుస్తారా? ఇది రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి, ముఖ్యంగా మహిళలందరూ గమనించాలి. ముఖ్యంగా లబ్ధిదారులైనటువంటి 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వయసు గల ప్రతి మహిళ రోడ్డు మీదకి వచ్చి నిలబడి చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఇది వెన్నుపోటు అని నిందించాలి. అందరూ కూడా ఖచ్చితంగా నిందించాలి. ఇలాగైనా చేయకపోతే వాళ్ళకి అర్థం కాదు. చాలా వాటి రూపాలు మారుస్తారు భవిష్యత్తులో. చూద్దాం ఈ వెన్నుపోటు ఎంతవరకు కొనసాగుద్దాం.